సినిమా హీరోలకి, డైరెక్టర్లకి అందరికీ అడుగుతున్నాను. అన్న, మీరు సినిమాలు తీసేటప్పుడు ఇటువంటి వాటి మీద ఎక్సలెంట్‌గా తీస్తారు సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ 'కుబేర' తీసుకున్నామనుకోండి. అబ్బా! దాంట్లో నాగార్జున గారు చేశారు, చంపేసినారు అంతే. అంత డబ్బుని మోసం చేస్తూ కూడా, అర్థమవుతుందా, వాళ్ళని ఎట్లా ఇరికించాలనేది తెలియదన్నా. అతను ఒక ఐఏఎస్ ఆఫీసరే కదా. ఎందుకు ప్రలోభపడాలా చెప్పండి? మీరంతా తిరగబడితే, మీరంతా కూడా సపోర్టింగ్ రమ్మంటే మన 2 రాష్ట్రాల్లో ప్రజలు ఎంతమంది వస్తారు మీ వెనక? ఈ రాజకీయ నాయకులు అప్పుడు ఏమవుతారు? మంచి చేయాలనే ఉద్దేశం మీకుంటే, ఇది దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మీకుంటే, మామూలు సినిమాలు కాదు, భారతీయుడు కానీ. భారతీయుడు అంటే ఏంది? అసలు లంచం తీసుకున్న వాళ్ళని చంపేయటం. ఎంత బాగా తీస్తాడు. అసలు లంచాన్ని అరికడుతున్నారా చెప్పండి? అదే కదా మెయిన్ డ్రాబ్యాక్ మన ఇండియాలో. తప్పు చేసిన గవర్నమెంట్ ఉద్యోగి పనిష్మెంట్ తీసుకుంటున్నాడా? అసలు గవర్నమెంట్ ఉద్యోగి ఒక తప్పు చేస్తే అర్థమైంది తెలుసా? 10 మందిని మానభంగం చేసినంత పాపం అది. ఆ తప్పుకి పనిష్మెంట్ అనుభవిస్తున్నాడా? లేదుగా. గాడ్సే ఎటువంటి సినిమా అది. దాంట్లో కూడా ఎంత బాగుంటుంది చూడండి. అంటే మీరు సినిమాలకే పరిమితమా? మంచి చేసేదానికి కాదా? ఎన్టీఆర్ కానీ ఎటువంటి సినిమాలు తీసాడా? అమ్మాయిలకి ఏమన్నా మానభంగం జరిగితే రాఖీ సినిమా, ఇటువంటివన్నీ తీశారు కదన్నా. మీరు అర్థమవుతుందా? ముందు నిలబడితే ఎందుకు ప్రజలు మీ వెనక రారు చెప్పండి? నేను అడిగేది అందరిని అడుగుతున్నాను. అప్పుడు డెవలప్ అవ్వదా ఇండియా? మీరు తింటున్నారా? ఆ డబ్బుని ఎక్కడో పడేయకుండా, కాల్ చేయకుండా వాటిని మళ్ళా తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయండిరా. ఫ్యాక్టరీస్లోనో లేకపోతే ఇండియాలోనే డెవలప్ అయ్యేదానికి ఇంకేదైనా రీసోర్స్ని తీసుకురాండిరా. ప్రజల్ని ఇంకా చైతన్యవంతులను చేయండిరా. మీ పిల్లలు రాళ్ళంతా కూడా మన దేశంలో ఉండేవాళ్ళంటే మనోళ్ళు రా. ఇతర కంట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అది ఏందిరా, సెంట్రల్లో చూస్తే 2 పార్టీలా. వాడు తింటే వాడు అయిపోయినాడంటే ఈడు తినేది. ఎందుకురా చెప్పండి రా. ఇన్ని కోట్లు ఏడ పెట్టుకుంటారా? పాడి మీద ఏమన్నా పోసుకొని పోతారంటరా దరిద్ర లంజా కొడకలారా. చిన్న సెన్స్ మీకు రావట్లేదు. మీరు మనుషులకు పుట్టారా లేకపోతే మృగాలకు పుట్టారా అని యోచన రావట్లేదు మీకు. అది నా బాధ.